ఈ కాయ గురించి ఎవరికైనా తెలుసా అండి? మా అత్తయ్య గారు చెప్తారు చూడండి. ఇదేంటి కాయ? మారేడు కాయ. దానివల్ల ఏంటి ఉపయోగాలు? ఏం చేస్తున్నారు మీరు? ఇది జ్యూస్ తీస్తున్నాను. ఇది బీపీ, షుగరు, చాలా అనారోగ్యాలకి మంచి ఆరోగ్యం. ఇది ఇలా తీసుకుని పేస్టు ఇది మిక్సీలో మెత్తగా ఆడుకుని పంచదార వేసుకుని ఇలాగ వడకట్టుకుని దీంట్లో వడకట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని, ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగానే విడిగా తాగొచ్చు. తాగితే చాలా మంచిది. విరోచనాలు అన్నీ బాగా వెళ్తాయి, కడుపులో పురుగు అన్నీ పోతాయి. ఆరోగ్యానికి మట్టికి చాలా మంచిది. షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి మంచిదా? బీపీ చాలా మంచిది. క్యాన్సర్ కూడా మంచిది. చాలా అనారోగ్యాలు తగ్గుతుంది. చూసారండి, మారేడుకాయ ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇలా జ్యూస్ చేసుకుని దాన్ని చక్కగా పెట్టుకుని తాగితే చాలా మంచిదంట. ఇష్టమైతే ఇది కూడా తినొచ్చు. ఇలాగా పంచదార కలుపుకొని పేస్ట్ లాగా తీసుకుని కొంచెం పంచదార వేసుకుని పేస్ట్ లాగా తినొచ్చు. అలాగా ఇష్టం లేకపోతే ఇలా జ్యూస్ లాగా చేసుకుని తాగొచ్చు. ఓకే, మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు అత్తయ్య? ఈ కాయలు అంత మాట దొరకవమ్మా. దొరికినప్పుడు ఎలాగా తెచ్చుకుని చేస్తూ ఉంటాను. అది ఈ కాలంలోనే ఎక్కువ దొరుకుతాయి, వేసవి కాలంలోనే ఎక్కువ దొరుకుతాయంటండి ఈ కాయలు. ఎక్కడైనా కాయలు ఉంటే మాత్రం మనం ఈ ఆకులు శివుడికి ఉపయోగిస్తాం కదా పూజలో, అవి మారేడాకులు, బిల్వ పత్రం అంటాము, వాటికి కాస్తాయి అన్నమాట ఈ కాయలు. చూసారా, ఈ డిప్పలను కూడా మనం దేవుడి దగ్గర ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేస్తారు మీరు? ఇదిగో పేస్ట్ తీసి ఇదిగో నేను మిక్సీలో ఆడతలేదు, గింజలో నలిగి వగరొస్తుంది. ఇలా పేస్ట్ తీసి నీళ్ళు ఇలాగా కలిపి జ్యూస్ కింద తీస్తున్నాను. ఇదిగోండి ఈ గింజలు కొంచెం చేదు వస్తాయి అన్నమాట అండి. గింజల్ని వగరగా ఉంటాయి, కొంచెం మనం అంత తినలేము వీటిని. సో మనం ఇలా స్ట్రైనర్లో సహాయంతో తీసేసుకున్నామంటే కనుక మనకి గింజలు పైకి వచ్చేస్తాయి. ఆ పల్పు కిందకు ఉంటుంది అనమాట. దాన్ని మనం చన్నీళ్ళల్లో, ఐస్ వాటర్లో కానీ బాగా చేసుకుని జ్యూస్లా తాగితే చాలా మంచిది. ఒకసారి అత్తయ్య ఇప్పుడు ఎలా చేస్తారో చూపిస్తారు, చూడండి. వాటర్ వేసి కలుపుతున్నాను. అవి కూలింగ్ వాటర్ అనమాట అండి. ఇలా జ్యూస్ కింద చేసుకుంటున్నాం. ఇలా పిసికేస్తే అలా గింజలు తీసేసుకోవచ్చు. మనకి ఇష్టమైతే పంచదార వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వేసుకుంటే వగర అనేది ఉండదు. కొంచెం పంచదార వేసుకుంటే, బెల్లం ఇష్టమే, బెల్లం పెద్ద బాగుంటలేదు, పంచదార కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. పల్లెల్లో వేసుకోవచ్చు. అలా ఆ విధంగా మనం జ్యూస్ చేసేసుకుంటే గింజలు పైకి వస్తాయి. అదే మనం మిక్సీ పట్టామనుకోండి, గింజలను కొంచెం చేదుగా ఉంటున్నాయి అనమాట, వగరగా ఉంటాయి. చేదు కాదు, వగరగా ఉంటాయి. ఇష్టమైతే తినేయచ్చు, లేకపోతే అలా పాడేయచ్చు.